ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, లైక్ చేయట్లేదు. సో, మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. సో, కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి. ఫస్ట్‌గా మాట్లాడదాం. WrestleMania 40 డాక్యుమెంటరీ గురించి. సో, మన WWE అయితే ఆల్రెడీ అఫీషియల్‌గా డేట్‌ని అనౌన్స్ చేసింది. WrestleMania 40 డాక్యుమెంటరీని. కాకపోతే ఇప్పటి వరకు కూడా WrestleMania 40 డాక్యుమెంటరీ రిలీజ్ కాలేదు. సో, దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి రాక్ అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, రాక్ WrestleMania 40 డాక్యుమెంటరీని రిలీజ్ చేయడానికి అప్రూవల్ ఇవ్వలేదంట. అంటే అగ్రీ చేయలేదంట. ఇప్పుడు రిలీజ్ చేద్దామంటే సో, మన రాక్ అప్రూవల్ ఇవ్వలేదంట. సో, అందువల్లనే WrestleMania 40 డాక్యుమెంటరీ ఇంకా రిలీజ్ కాలేదని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇది నిన్నటి వరకు ఉండే. బట్ ఈరోజు చూసుకుంటే ఈ WrestleMania 40 డాక్యుమెంటరీ రిలీజ్ చేయడానికి రాక్ అప్రూవల్ ఉందంట. అంటే రాక్ అగ్రీ చేసినారంట. సో, ఎందుకు రిలీజ్ కాలేదంటే సో, ఫస్ట్‌గా ఈ WrestleMania 40 డాక్యుమెంటరీలో ఒక 30 మినిట్స్ వీడియో చేద్దాం అనుకున్నారంట. కాకపోతే ఇప్పుడు 40 మినిట్స్ 1 అవర్ దాకా ఈ వీడియో వెళ్ళిందంట. అందుకనే ఈ డాక్యుమెంటరీ డిలే అయిందన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మొత్తానికి ఈ డాక్యుమెంటరీ రిలీజ్ కాకపోవడానికి కారణం టైం. సో, టైం అనేది కరెక్ట్‌గా సెట్ అవ్వలేదంట రిలీజ్ చేయడానికి. అండ్ ఆ వీడియోలో టైం లెంత్ అనేది సరిపోలేదు. అంటే కరెక్ట్‌గా అనుకున్నదొకటి, అయ్యిందొకటి. సో, అందుకనే ఈ డాక్యుమెంటరీ రిలీజ్ కాలేదన్నట్టుగా రూమర్ అయితే వచ్చింది. అండ్ నిన్న చూసుకుంటే రాక్ అప్రూవల్ లేదన్నట్టుగా రూమర్ అయితే వచ్చింది. బట్ ఈరోజు ఆ రూమర్ చేంజ్ అయిపోయింది. సో, మరి మీకేమనిపిస్తుంది? WrestleMania 40 డాక్యుమెంటరీ రిలీజ్ కాకపోవడానికి నిజంగా రాకే కారణమా? లేదంటే టైం గ్యాప్ వల్ల సో, ఇలా జరుగుతుందా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇప్పుడు కంటిన్యూగా మన WWE ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో కోడీ రోడ్స్ అయితే ఫైట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే ఉంది. సో, దీనిలో కూడా ఫైట్ చేయబోతున్నారు కోడీ రోడ్స్. ఆల్రెడీ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ క్లాష్ ఎట్ ద క్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కూడా ఫైట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనీ ఇన్ ద బ్యాంక్లో కూడా ఫైట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి సమ్మర్ స్లామ్లో కూడా కోడీ రోడ్స్ అయితే ఫైట్ చేయబోతున్నారు. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఫుల్ షెడ్యూల్ని. అండ్ అంతేకాకుండా కోడీ రోడ్స్ NXT బ్యాటిల్ గ్రౌండ్లో కూడా వెళ్ళబోతున్నారు. సో, NXTలో కూడా అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. అంటే మేబీ ఫైట్ చేయకపోవచ్చు. వన్ టైం అపియరెన్స్ లాగా ఏదో ప్రోమో కట్ చేసినా చేయొచ్చు. దానిపైన ఏం క్లారిటీ అయితే లేదు. బట్ స్టిల్ NXT బ్యాటిల్ గ్రౌండ్ కోసం కోడీ రోడ్స్ అయితే అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ WWE హౌస్ షోలో కూడా కోడీ రోడ్స్ ఫైట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టీమ్ రాక్ వర్సెస్ టీమ్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ గురించి. సో, మనకి సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్య సివిల్ వార్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో, మనకి ఇప్పుడు బబారే డడ్లీ ఒక ప్రిడిక్షన్ అయితే ఇచ్చేసినారు. సో, అదేంటంటే టీమ్ రాక్ వర్సెస్ టీమ్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ని. సో, టీమ్ రాక్లో రాక్ అండ్ సోలో సికోవా అండ్ మన తామా టోంగా లోవా వీళ్ళు నలుగురు. అండ్ రోమన్ రెయిన్స్ టీంలో రోమన్ రెయిన్స్, జిమ్మీ ఉసో, జే ఉసో అండ్ అలాగే సామీ జైన్ అంట. సామీ జైన్ రోమన్ రెయిన్స్తో మళ్ళొకసారి చేయగలుగుతారంట. సో, మనకి బ్లడ్ లైన్లో సివిల్ వార్ మళ్ళీ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు బబారే డడ్లీ ప్రిడిక్షన్ అయితే ఇచ్చేసినారు టీమ్ రాక్ వర్సెస్ టీమ్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ గురించి. సో, మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం స్టోరీ లైన్ ప్రకారం మనకి బ్లడ్ లైన్లో సివిల్ వార్ జరుగుతుందని ఒక క్లారిటీ అయితే ఉంది. సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసిన తర్వాత కాకపోయినా సరే కొంచెం టైం పట్టినా సరే బ్లడ్ లైన్లో సివిల్ వార్ మళ్ళీ జరుగుతుందన్న రూమర్ క్లారిటీ అయితే మనకి ఎలాగూ ఉంది. కాకపోతే రోమన్ రెయిన్స్ టీంలో జే ఉసో అండ్ జిమ్మీ ఉసో ఉంటారనేది ఓకే. సో, మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లడ్ లైన్ స్టార్టింగ్లోనే జే ఉసో, జిమ్మీ ఉసో బ్లడ్ లైన్లో అంటే రోమన్ రెయిన్స్తో కలిసి బ్లడ్ లైన్గా వర్క్ చేసినారు. సో, ఇది ఓకే. అండ్ సామీ జైన్ కూడా వర్క్ చేసినారు. కాకపోతే వీళ్ళంతా ఫ్యామిలీ. కాకపోతే సామీ జైన్ మళ్ళీ రోమన్ రెయిన్స్తో చేయగలుగుతారా అనేది చూడాలి. సో, కలపవచ్చు. అంటే చెప్పలేం. అంటే స్టోరీ లైన్ అలా ఉంటే మనం ఏం చేయలేం కదా. సో, సామీ జైన్ బ్లడ్ లైన్లో ఉన్నప్పుడు అండ్ బ్లడ్ లైన్కి అండ్ సామీ జైన్కి మంచి పేరు వచ్చింది. అండ్ ఫ్యాన్స్ కూడా సామీ జైన్కి చాలా సపోర్ట్ చేసినారు. సో, సామీ జైన్ రోమన్ రెయిన్స్తో కలిస్తే బాగానే ఉంటుంది. సో, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే జిల్లా ఫటు అండ్ జాకబ్ ఫటు కూడా వస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మరి జిల్లా అండ్ జాకబ్ ఫటు రోమన్ రెయిన్స్ టీంలో యాడ్ అవుతారా అనేది చూడాలి సామీ జైన్కి బదులుగా. సో, మరి మీరేమంటారు? రోమన్ రెయిన్స్ టీంలో జే ఉసో అండ్ జిమ్మీ ఉసో అండ్ సామీ జైన్ ఉంటే బాగుంటుందా? సామీ జైన్కి బదులుగా జాకబ్ ఫటు లేదంటే జిల్లా ఫటు వస్తే బాగుంటుందా? మీకు అంటే ఎవరు
రోమన్ రీన్స్ టీంలో యాడ్ అవుతే బాగుంటుంది అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో బబా రే డడ్లీ అయితే టీమ్ రాక్ వర్సెస్ టీమ్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఈ విధంగా ఉంటుందని ప్రెడిక్ట్ అయితే చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ ఓల్డ్ ఫోటో గురించి. సో ఆ ఫోటోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో మన రోమన్ రీన్స్, జిమ్మీ అండ్ జే ఉసో అండ్ అలాగే టాంగా లోవా కూడా ఉన్నారు. ఈ ఫోటోని చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సౌదీ అరేబియా స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఆఫ్ చైర్మన్ సౌదీ అరేబియాలో రాయల్ రంబల్ని అండ్ అలాగే రస్సల్ మేనియాని జరిపించడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. అది కూడా 2026 అండ్ 2027 సంవత్సరంలో. మేబీ రస్సల్ మేనియా జరగకపోవచ్చు, రాయల్ రంబల్ జరిగినా జరగవచ్చు. ఎందుకంటే రస్సల్ మేనియా అనేది బిగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ డబ్ల్యూడబ్ల్యూలోనే. సో అందుకని రస్సల్ మేనియా సౌదీ అరేబియాలో జరగకపోవచ్చు. సో అక్కడ కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. సో అక్కడ కూడా సపోర్ట్ చాలా వస్తుంది. బట్ అయినా సరే రస్సల్ మేనియా అనేది యూఎస్ఏలోనే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మండే నైట్ రా అండ్ ఎన్ఎక్స్టీ అండ్ స్మాక్ డౌన్ గురించి. సో మనకి మండే నైట్ రా నెక్స్ట్ ఇయర్ నుండి 2025 జనవరి నుండి మనకి నెట్ఫ్లిక్స్లో వస్తుంది. సో అంటే అక్కడున్న పీపుల్కి నెట్ఫ్లిక్స్లో వస్తుంది. అండ్ ఎన్ఎక్స్టీ CW నెట్వర్క్ పైన వెళ్తుంది ఈ సంవత్సరం అక్టోబర్ నుండి. అండ్ మనకి స్మాక్ డౌన్ అనేది USA నెట్వర్క్ పైన వస్తుంది సెప్టెంబర్ 2024. ఈ సంవత్సరంలోనే సెప్టెంబర్ నుండి మనకి స్మాక్ డౌన్ USA నెట్వర్క్ పైన వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అంకుల్ హౌడీ టీజర్స్ గురించి. సో మనకి అంకుల్ హౌడీ రీసెంట్గా టీజ్ కూడా జరిగింది. సో కంటిన్యూస్గా జరుగుతున్నాయి. సో ఒకసారి ఆ టీజ్ వీడియోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మనకి అంకుల్ హౌడీ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో నాకైతే దీనిపైన క్లారిటీ లేదు. సో దీనిపైన క్లారిటీ వచ్చినాక మాట్లాడదాం. సో రూమర్స్ అయితే వస్తున్నాయి అంకుల్ హౌడీ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారని. సో ఇది 100% నిజం కాకపోవచ్చు, అలా అని జరగదని గ్యారంటీ కూడా లేదు. సో రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దీనిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లివ్ మోర్గన్ గురించి. సో లివ్ మోర్గన్ డిసెంబర్ మంత్లో అరెస్ట్ అయిందని మీకు ఆల్రెడీ తెలుసు, వీడియోలో కూడా అప్డేట్ ఇచ్చినాను. సో డ్రగ్స్ విషయంలో అంటే ఒక 10 గ్రామ్స్ ఎక్కువగా ఉన్నాయని లివ్ మోర్గన్ దగ్గర. సో లివ్ మోర్గన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫోటో ఇప్పుడు రిలీజ్ అయింది, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఐవార్ గురించి. సో ఐవార్ రీసెంట్గా ఇంజ్యూర్డ్ అయితే అయిపోయినారు. సో ఐవార్ ఇప్పుడు స్పీడ్ టోర్నమెంట్ నుండి తప్పుకున్నారు, ఎందుకంటే ఇంజురీ అయిపోయినారు. అండ్ రీసెంట్గా చాలామంది సూపర్ స్టార్స్ అయితే ఇంజురీ అయిపోయినారు. సో ఇంజురీ అయిన సూపర్ స్టార్స్ లిస్ట్ ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పినాను. సో మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, కోడీ రోడ్స్ అండ్ లోగన్ పాల్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్ మధ్యలో ఎవరు వచ్చి ఇన్వాల్వ్ అవుతారు అండ్ దానివల్ల ఎవరో ఒక సూపర్ స్టార్ అంటే కోడీ రోడ్స్ కావచ్చు, లోగన్ పాల్ కావచ్చు విన్ అవుతారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి సమ్మర్ స్లామ్లో సెత్ రాలిన్స్ వర్సెస్ జాన్సన్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. సో ఆ టైంలో మనకి జాన్సన్ దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఉండే అండ్ మన సెత్ రాలిన్స్ దగ్గర వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఉండే. సో వీళ్ళిద్దరూ వాళ్ళ టైటిల్స్ని డిఫెండ్ అయితే చేసినారు. సో ఎవరు గెలిస్తే వాళ్ళకి 2 టైటిల్స్ వస్తాయి. సో ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ కూడా అదే సేమ్ ఆ విధంగానే ఉంది మ్యాచ్ కూడా. సో మనకి ఈ మ్యాచ్లో కూడా ఆ మ్యాచ్లో ఏం జరిగిందో ఈ మ్యాచ్లో కూడా అదే జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ జాన్సన్ మ్యాచ్లో జాన్ స్టెవర్ట్ చైర్ తీసుకొని వచ్చి జాన్సన్ పైన అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఆ చైర్ పైన పెడిగ్రీ కనెక్ట్ చేసి జాన్సన్ ఓడించడం జరిగింది. సెత్ రాలిన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ అండ్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ని రెండింటిని విన్ అయినారు. సో సేమ్ అదే రిపీట్ అవుతుంది అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి కోడీ రోడ్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్లో. సో మరి మీరేమంటారు, ఈ విధంగా జరుగుతుందా లేదంటే డిస్క్వాలిఫై అయిపోతుందా? సో మీకేమనిపిస్తుందో ఈ మ్యాచ్లో ఏ విధంగా రిజల్ట్ ఉంటే బాగుంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.